హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. ఈసెట్ మ్యాథమెటిక్స్లో మనం ఇప్పుడు చెప్పుకోబోయే లెసన్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ. సో ఈ ట్రిగ్నామెట్రీ నుంచి ఏమంటే మనకు ఎవ్రీ ఇయర్ 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఈ 10 మార్క్స్ అయితే కానీ మనం ట్రిగ్నామెట్రీ నుంచి చాలా ఈజీగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మీకు ఎలా స్కోర్ చేసుకోవాలనేది నేనైతే కానీ చాలా సింపుల్ వేలో అయితే చెప్తాను. ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసెట్కి కావాల్సింది మాత్రమే చెప్తాను. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కన్నా ఈ వీడియో అయితే చూసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సింపుల్ ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్ టాపిక్ అయితే కన్నా ఈజీగా అయితే అర్థం చేసుకోండి. సో మనం చెప్పుకునే పోయే ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ అయితే కానీ క్లియర్గా అయితే చెప్పుకుందాము. తర్వాత క్లియర్గా మీకు కాన్సెప్ట్ అర్థమైందంటే దాని నుంచి ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. సో అందుకోసం మీకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కావాలో అదే నేను చెప్తాను. సో మీరు మిస్ అవ్వకనైతే కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మనకు ఈ టాపిక్ నుంచి ఎవ్రీ ఇయర్ అయితే కన్నా మా క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో దీన్ని సింపుల్గా అయితే మనం అయితే సాల్వ్ చేసుకోవచ్చు గైస్. సో మీరు ఇంకా ఎవరైనా ఈ లెసన్ నుంచి అయితే మీరు వీడియోస్ చూడకపోతే ముందే నేనైతే కన్నా చాలా వీడియోస్ అయితే పెట్టాను ఈ ట్రిగ్నామెట్రీ నుంచి. మీరు అవి అయితే కన్నా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి అయితే చూసి అయితే కన్నా ఈ వీడియోలోకి రండి గైస్. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన టాపిక్ వచ్చేసి సింపుల్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. సో ఇక్కడ సింపుల్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏందో చూద్దాం. సో సింపుల్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే సో వాట్ ఈస్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్. ఫస్ట్ మనము దీంట్లో వాట్ ఈస్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏందో చూద్దాం. సో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అనేది మీకు ఏంది అర్థమైందంటే అప్పుడు మీకు ఈజీగా అయితే కన్నా సాల్వ్ చేసేకైతే తెలుస్తుంది. సో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఆ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ట్రిగ్ ఫంక్షన్స్. సో మనకు ఇది ఒక ఈక్వేషన్, దాంట్లో మనకు ట్రిగ్ ఫంక్షన్స్ని ఇన్వాల్వ్ చేసి మనము ఫ్రేమ్ చేస్తాం అనమాట ఈక్వేషన్స్ని. సో అవి ఏ ట్రిగ్ ఫంక్షన్స్, సైన్, కాస్, టాన్, ఇలా మనకు ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనము ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేస్తే దాన్ని మనము ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అంటాం. సో మన గోల్ ఏంది, యువర్ గోల్ ఈజ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్స్. సో మనకు ఫస్ట్ వాల్యూ ఆఫ్ యాంగిల్స్ అయితే ఫైండ్ చేసుకుని దట్ మేక్స్ ఆ ఈక్వేషన్ ట్రూ. సో మనం ఆ వాల్యూస్ని ఫైండ్ చేసుకున్నట్లయితే మనకు ఆ ఈక్వేషన్ అనేది ట్రూ చేయాలి. ఈ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ని ట్రూ చేసే విధంగా మనము వాల్యూ ఆఫ్ యాంగిల్ అయితే కన్నా ఫైండ్ చేయాలి. సో అదే మనకు ఇక్కడ ఈ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఏం లేదు, మనకు వీటిలో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటి నుంచి మనకు ఈక్వేషన్స్ని ట్రూ చేసే విధంగా మనము ఆ యాంగిల్ వాల్యూస్ అయితే కన్నా ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే మనకు ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా కాన్సెప్ట్ గైస్. సో ఇప్పుడు మనం వీటిలో స్టాండర్డ్ ట్రిగ్నామెట్రిక్ సొల్యూషన్స్ చూసుకుందాం. సో మనకు బేసిక్గా ఏవే ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడైతే కన్నా డిస్కస్ చేసుకుందాం. మనకు ఇవే అయితే కన్నా చాలా అయితే హెల్ప్ అవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఇవి చూసుకుందాం. సో స్టాండర్డ్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో మనకేమన్నా ఫస్ట్ ఈక్వేషన్ సైన్ టీటా ఈక్వల్ టు 0. సో సైన్ టీటా ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకు జనరల్ సొల్యూషన్ ఏమొస్తుంది, టీటా ఈక్వల్ టు nπ. సో ఇప్పుడు నీకు సైన్ టీటా ఈక్వల్ టు 0 అయినప్పుడు nπ అయితే కదా మనకు జనరల్ సొల్యూషన్. సో మీరు ఇవి బేసిక్ సొల్యూషన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కన్నా డైరెక్ట్గా కూడా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ సైన్ టీటా ఈక్వల్ టు +or-1 అన్నాడు. సో సైన్ టీటా +or-1 అయినప్పుడు సో మనకు జనరల్ సొల్యూషన్ ఏమొస్తుందో చూద్దాం. సో సైన్ టీటా ఈక్వల్ టు +or-1 అయినప్పుడు టీటా ఈక్వల్ టు π/2 + nπ అయితే కన్నా మనకు జనరల్ సొల్యూషన్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాస్ టీటా ఈక్వల్ టు 0. సో కాస్ టీటా ఈక్వల్ టు 0 అయినప్పుడు జనరల్ సొల్యూషన్ ఏంది, టీటా ఈక్వల్ టు π/2 + nπ. నెక్స్ట్ కాస్ టీటా ఈక్వల్ టు +or-1 అయినప్పుడు టీటా ఈక్వల్ టు nπ 2nπ ఆర్ nπ. సో మనకు ఈ రెండాట్లో ఏదైనా రావచ్చు. నెక్స్ట్ టాన్ టీటా ఈక్వల్ టు 0 అయినప్పుడు టీటా ఈక్వల్ టు nπ. నెక్స్ట్ టాన్ టీటా ఈక్వల్ టు +or-1 అయినప్పుడు టీటా ఈక్వల్ టు π/4 + nπ. సో మీరు ఈ ఈక్వేషన్లో అయితే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీకు మ్యాక్సిమం ఈ డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మీకు డైరెక్ట్గా ఇలా సైన్ టీటా అని ఇచ్చేసినప్పుడు మీకు జనరల్ సొల్యూషన్ ఏదో కనుక్కోండి అన్నప్పుడు మీరు ఇలా టీటా ఈక్వల్ టు nπ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటే దాన్ని అయితే ఆప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే సైన్ టీటా ఈక్వల్ టు +or-1 ఇచ్చినప్పుడు మనకి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, టీటా ఈక్వల్ టు π/2 + nπ అయితే అవుతుంది. నెక్స్ట్ అదే కాస్ టీటా ఈక్వల్ టు 0 అని ఇచ్చినప్పుడు జనరల్ సొల్యూషన్ ఏంది, π/2 + nπ. నెక్స్ట్ కాస్ టీటా ఈక్వల్ టు +or-1 అయినప్పుడు nπ కానీ లేదా 2nπ కానీ అవుతుంది. నెక్స్ట్ టీటా ఈక్వల్ టు 0 అయినప్పుడు టాన్ టీటా ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకు టీటా ఈక్వల్ టు nπ అయితే కన్నా జనరల్ సొల్యూషన్ అవుతుంది. టీటా ఈక్వల్ టు +or-1 అయినప్పుడు దీనికి ఏమొస్తుంది, π/4 + nπ అయితే కన్నా మనకు ఇలా జనరల్ సొల్యూషన్స్ అయితే ఉంటాయి గైస్. సో మీరు ఈ జనరల్ సొల్యూషన్ అయితే కన్నా బాగా అయితే గుర్తుపెట్టుకోండి. మనకు వీటి మీదనే అయితే కన్నా ఈ 6 ఆర్ట్ మీద అయితే కన్నా మనకు క్వశ్చన్స్ అయితే చాలా అడుగుతారు. సో అప్పుడు మనం సింపుల్గా అయితే సాల్వ్ చేసేసి ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి వచ్చినప్పుడు కూడా మనం డైరెక్ట్గా అయితే కన్నా సాల్వ్ చేసేయచ్చు. సో మీరు ఫస్ట్ ఇవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు కాన్సెప్ట్ అయితే కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఎన్ వాల్యూ ఏంది, ఈ ఎన్ వాల్యూ ఏందిరా అంటే ఇక్కడ 0 +or-1 +or-2 ఇట్లా మనకు నెంబర్స్ అనమాట. ఈ ఇంటీజర్ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు మనకు ఆ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేయాలి ఇచ్చిన ఈక్వేషన్కి.
సో ఈ ఈక్వేషన్ మనం సాటిస్ఫై చేసేది మనం జనరల్ సొల్యూషన్లు ఏమైతే రాసుకుంటామో అవి మనకు ఇచ్చిన ఈక్వేషన్లు అయితే కనుక సాటిస్ఫై చేయాలి. అదే మనకు ఈ జనరల్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఈ జనరల్ సొల్యూషన్ ఈ ఈక్వేషన్ అయితే కనుక ఇది. సో ఈ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అనేది ఇది. సో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ ఏం చెప్తారు అంటే ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ట్రిగ్ ఫంక్షన్స్ లైక్ సైన్ కాస్ టాన్. అవర్ గోల్ ఈజ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్స్ టీటా. సో ఇక్కడ టీటా, సో మన గోల్ ఏంది ఈ వాల్యూ ఆఫ్ యాంగిల్ టీటా కనుక్కోవడం. సో దట్ మేక్స్ ద ఈక్వేషన్ ట్రూ. ఇచ్చిన ఈక్వేషన్ ని ట్రూ చేసే విధంగా మనము ఈ టీటా అనేది కనుక కనుక్కునేదే మన గోల్. సో దీన్నే మనము ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇప్పుడు మనకు మీరైతే కనుక ఇవైతే ఈ 6 ఫార్ములాస్ అయితే 6 ఈక్వేషన్స్ అయితే గుర్తుపెట్టుకోండి జనరల్ సొల్యూషన్స్. మనకి ఇవైతే కనుక ఎగ్జామ్లో అయితే చాలా హెల్ప్ అవుతాయి. sin θ = 0, sin θ = +or-1 వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, cos θ = 0, cos θ = +or-1 వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. నెక్స్ట్ tan θ = 0, tan θ = +or-1 వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇక్కడ షార్ట్ కట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు sin θ = 0 అండ్ cos θ = 1 రెండు సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండు అయితే కనుక సేమ్ ఈక్వేషన్స్ ఉంటాయి. θ = nφ, దీంట్లో కూడా θ = nφ అని గుర్తుపెట్టుకుంటే దీనికి θ = 2nφ కూడా వస్తుంది. నెక్స్ట్ అది ఈ రెండు కూడా మనకు sin θ = +or-1, cos θ = 0. సో ఎప్పుడైతే సో cos θ = 0 ఎప్పుడైతే అంటే మనకు π/2 ఉన్నప్పుడు అవుతుంది. సో π/2 nπ, π/2 + nπ ఇలా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ tan θ = 0 అన్నప్పుడు nπ, నెక్స్ట్ tan θ = +or-1 అయినప్పుడు π/4. 1 ఎప్పుడు వస్తుంది అంటే మనకు π/4 ఉన్నప్పుడు అయితే వస్తుంది. సో π/4 + nπ. సో ఇలా అయితే కనుక మనం గుర్తుపెట్టుకుంటాం డైరెక్ట్గా షార్ట్ కట్ ఫార్మాట్లో మీరు అయితే గుర్తుపెట్టుకోండి. ఈసెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి బాగా గుర్తుంటాయి. సో నెక్స్ట్ మనం వీటికి ట్రిక్స్ టు రిమెంబర్. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీనికి ట్రిక్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంది ఇక్కడ క్యాస్ట్ అనే రూల్ ప్రకారం అయితే కనుక మనం గుర్తుపెట్టుకుంటాం. సో క్యాస్ట్ అనేది ఏంది CAST. సో కాస్ ఈజ్ పాజిటివ్ ఇన్ క్వాడ్రంట్ 1. ఫస్ట్ క్వాడ్రంట్లో మనకు క్యాస్ట్ కాస్ అనేది పాజిటివ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏ అనేది ఆల్ పాజిటివ్ ఇన్ క్వాడ్రంట్ 2. సో క్వాడ్రంట్ 2లో మనకు అన్ని అయితే కనుక పాజిటివ్లో ఉంటాయి. నెక్స్ట్ సైన్ ఈజ్ పాజిటివ్ ఇన్ క్వాడ్రంట్ 3. క్వాడ్రంట్ 3లో చూసుకుంటే మనకు సైన్ అయితే కనుక పాజిటివ్ ఉంటుంది. నెక్స్ట్ tan ఈజ్ పాజిటివ్ ఇన్ క్వాడ్రంట్ 4. సో మనం ఇలా అయితే కనుక గుర్తుపెట్టుకోవాలి. సో క్యాస్ట్ మనకు ఉన్నవే సైన్, కాసు, ట్యాన్. సో వీటిలో చూసుకుంటే క్యాస్ట్కి ఫస్ట్ కాస్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ క్వాడ్రంట్లో, ఆల్ వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్లో అన్నీ. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్, వచ్చేసి ట్యాన్ వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇలా అయితే కనుక మనం గుర్తుపెట్టుకోవాలి. యూజ్ దిస్ రూల్ టు ఫైండ్ ఆల్ యాంగిల్స్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ వాల్యూ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో మనకు ఇవన్నీ ఇప్పుడు మనకు యాంగిల్స్ అయితే కనుక మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇచ్చిన వాల్యూని సాటిస్ఫై చేయడం కోసం అప్పుడు ఈ రూల్ అయితే కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా అయితే సాల్వ్ చేసుకోవచ్చు గైస్. సో ఇదైతే కనుక మనకు ఈ టాపిక్ నుంచి అయితే కనుక ట్రిక్ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, సో సాల్వ్ sin θ = √3/2. సో మన గోల్ ఏంది ఫస్ట్ θ యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ కనుక్కొని మనకు ఈక్వేషన్ని మనము సాల్వ్ చేయడమే మన బాధ్యత. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంది sin θ = 3/2. సో వినో దట్ sin 60 degrees వాల్యూ ఎంత √3/2. సో √3/2 వచ్చేసి sin 60. సో sin 60 degrees √3. సో ఇప్పుడు మనము ఈ θ = 60 degrees కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 180 - 60గా రాసుకోవచ్చా. సో దీన్ని 180 - 60గా రాశాను. సో అప్పుడు నాకేమొస్తుంది 120 degrees వస్తుంది. సో ఈ 120 degreesని నేను ఎలా డినోట్ చేయొచ్చు. సో 120 degrees అంటే ఏంది పై వాల్యూ మనకు తెలుసు, పై వాల్యూ 180 degrees. సో ఈ π/2 అంటే 90 degrees. సో ఇప్పుడు నాకు అదే π/3 కావాలంటే ఎంత వస్తుంది π/3 వాల్యూ. సో 120 degrees = π/3. సో ఇప్పుడు నాకు పై వాల్యూ 180 అయినప్పుడు π/3 చేస్తే నాకు ఎంత వస్తుంది 180 అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈక్వేషన్ ఎలా రాసుకుంటాను, ఇప్పుడు నాకు యాంగిల్ అయితే తెలుసు. ఈ యాంగిల్ నుంచి నేను ఏం కనుక్కోవాలి జనరల్ సొల్యూషన్ అయితే కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ నేను ఫ్రేమ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఫ్రేమ్ చేస్తాను, ఇక్కడ నాకు θ వాల్యూ π/3 తెలుసు. సో ఇప్పుడు నేను ఏ ఈక్వేషన్లో n వాల్యూ నేను 0 నుంచి +or-1 +or-2 ఇలా ఏ వాల్యూకి నేను సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఈ జనరల్ సొల్యూషన్ అనేది అయితే కనుక నాకు సాటిస్ఫై చేయాలి. సో దానికోసం నేను జనరల్ సొల్యూషన్ అయితే ఫ్రేమ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇక నాకు 120 0 ఉన్నప్పుడు ఎలా వస్తుంది, సో 0π. సో ఇక్కడ నేను ఈక్వేషన్ ఏం రాశాను θ = nπ + -1n × π/3 అన్న. సో ఇప్పుడు ఇది నాకు సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు నాకు θ = nπ + -1n × π/3. సో π/3.
సో ఇక్కడ చూసుకుంటే నాకు 0 ఇంటూ పై ఎంత అవుతుంది 0 ప్లస్ మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ n 0. సో అప్పుడు నాకు ఏమవుతుంది 0 అవుతుంది. సో మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ 0 మైనస్ 1. సో మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత పాజిటివ్ కాబట్టి ఇది నాకు ఎంత అవుతుంది పాజిటివ్ ఉన్నప్పుడు నాకు మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ పాజిటివ్ వాల్యూ ప్లస్ 1 అవుతుంది. సో నాకు ప్లస్ 1 ఇంటూ పై బై 3. సో చేస్తే నాకు ఏమొస్తుంది పై బై 3నే వస్తుంది. సో పై బై 3 మన ఆన్సర్ అయితే కన్నా ఫస్ట్ 0కి సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ 1 పెట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. థీటా ఈక్వల్ టు 1 పై. సో n వాల్యూ 1 ఇంటూ పై ప్లస్ నాకు ఏమొస్తుంది మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ 1 కదా. సో 1 అన్నప్పుడు నాకు ఆడ్ వాల్యూ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది. సో ఇంటూ పై బై 3 చేయాలి. సో పై బై 3 చేస్తే నాకేమొస్తుంది పై ప్లస్ పై బై 3. సో మైనస్ పై బై 3. ఇది నాకు దీని డిగ్రీస్ ఎంత వచ్చాయి నాకు 120 డిగ్రీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లా మనం థీటాలు అయితే కానీ మనం ప్రతి 0కి 1కి 2కి అలా ప్రతి దానికి అయితే మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఈక్వేషన్ అయితే కానీ సాటిస్ఫై చేయాలి గైస్. సో అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అయితే కానీ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం రాసుకున్నాను n పై ప్లస్ మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ n ఇంటూ పై బై 3 నాకు ఈక్వేషన్ అయితే కానీ ఇది. సో ఇక్కడ యాడ్ అయితే ఉంటుందో ఆ ఈక్వేషన్ దాన్ని అయితే కానీ నేనైతే కానీ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే కానీ మనం ఈక్వేషన్స్ అయితే కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అదే ఇంకో క్వశ్చన్ చూసుకుంటే మనకు క్వశ్చన్ ఏమడిగాడు కాస్ థీటా ఈక్వల్ టు మైనస్ 1/2 అన్నాడు. కాస్ థీటా ఈక్వల్ టు మైనస్ 1/2 ఎప్పుడైతుంది సో కాస్ అనేది మనకు నెగిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే Q2 అండ్ Q3 అయితే కానీ నెగిటివ్ వస్తుంది. సో కాస్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు 1/2. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు థీటా ఈక్వల్ టు 180 మైనస్ 60. సో నాకు 120 డిగ్రీస్ వచ్చింది. సో 180 ప్లస్ 60 240 డిగ్రీస్. సో ఈ రెండాటికి నేను సాటిస్ఫై చేసే విధంగా ఈక్వేషన్ రాసుకోవాలి. సో మన జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఇది సాటిస్ఫై చేసేకి థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ 2n పై. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు సో ఈ ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే ఇది థీటా ఇది కాస్ 60 డిగ్రీస్. సో దీనికి 2n పై ప్లస్ ఆర్ మైనస్ 60 డిగ్రీస్. సో ఇప్పుడు నేను 2n పైకి మైనస్ చేశానంటే నాకు ఇది వస్తుంది ప్లస్ చేశానంటే ఇది వస్తుంది. సో ఇలా అయితే కనుక మనం ఆన్సర్స్ అయితే ఈక్వేషన్ అయితే కనుక క్యాలిక్యులేట్ చేసుకుని ఈక్వేషన్ అయితే కనుక ఆఫ్ చేసుకుంటాం గైస్. మనం జస్ట్ చేయాల్సింది ఏం లేదు ఫస్ట్ మనం యాంగిల్ అయితే కనుక్కున్నామంటే యాంగిల్కి ఆ యాంగిల్ నుంచి అయితే కనుక ఆటోమేటిక్గా మనం ఈక్వేషన్స్ అయితే ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో అలా అయితే మనం చేసుకుంటాం గైస్. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది 60 డిగ్రీస్. సో ఈ 60 డిగ్రీస్ వచ్చే దానికోసం అయితే కనుక మనం అయితే కనుక రాసుకున్నాం. సో అట్లే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఏమడిగాడు సాల్వ్ 2 sin θ మైనస్ 1 ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేంది 2 sin θ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో sin θ ఈక్వల్ టు 1/2 ఇలా అవుతుంది 2 sin θ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో అదే నాకేమైంది 2 sin θ ఈక్వల్ టు ఈ మైనస్ 1 కాస్త అవధులకు వస్తే ప్లస్ 1 అవుతుంది. సో sin θ ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో ఇలా అయితే కనుక మనకు sin θ ఈక్వల్ టు 1/2 వచ్చింది. సో ఈ 1/2 ఎప్పుడు వస్తుంది sin 30 డిగ్రీస్లో వస్తుంది sin 150 డిగ్రీస్లో వస్తుంది. సో ఇదైతే కనుక మనకు వాల్యూ. సో ఇప్పుడు మనకు sin 30 డిగ్రీస్ని ఎలా రాసుకుంటాం π/6గా రాసుకుంటాం. సో దానికి ఈక్వేషన్ చూసుకుంటే ఈ π/6 n పై ప్లస్ మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ n ఇంటూ π/6. సో మనకు ఈక్వేషన్ అయితే కానీ ఇది అవుతుంది. సో ఎక్కడైతే మీకు ఈ π/6తో ఇలా ఈక్వేషన్ ఉంటుందో ఆ ఈక్వేషన్ అయితే కనుక మీరు ఆఫ్ చేసుకుంటారు. సో ఇలా ఈజీగా అయితే కనుక క్వశ్చన్స్ అయితే కనుక ఆన్సర్స్ అయితే కనుక ఫైండ్ అవుట్ చేస్తాం క్వశ్చన్స్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సాల్వ్ కాస్ θ ఈక్వల్ టు 0. సో కాస్ θ ఈక్వల్ టు 0 అన్నాడు. సో మనకు వీటికి డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సరే ఉంది డైరెక్ట్గానే. సో కాస్ θ ఈక్వల్ టు 0 అయినప్పుడు θ ఈక్వల్ టు π/2 ప్లస్ n పై. సో మనకు ఎలాగో తెలుసు కాబట్టి అది ఎక్కడ ఉంటే అది డైరెక్ట్గా అయితే కనుక ఆఫ్ చేసుకుంటాం గైస్. సో ఇలా మనం అయితే కనుక క్వశ్చన్స్ అయితే కనుక క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీనికి θ ఈక్వల్ టు π/2 3π/2 5π/2 ఇలా n వరకు అయితే కనుక వేరే అవుతుంది. సో ఇది జస్ట్ n ప్లేస్లో మనం వాల్యూని అయితే కనుక సబ్స్టిట్యూట్ చేయడమే 0 నుంచి ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ఇలా 7n వరకు. సో ఇది మనకైతే కనుక ప్రాసెస్. సో కాస్ θ చూసుకున్నట్లయితే కాస్ θ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకు దీనికి ఈక్వేషన్ ఏంటి π/2 ప్లస్ n పై అయితే కనుక మనకు కరెక్ట్ ఆన్సర్. అదే 2 sin θ మైనస్ 1 ఈక్వల్ టు 0 దీనికి మనకి ఎలా వచ్చింది π/2 వచ్చింది 1/2 అయితే వచ్చింది sin θ ఈక్వల్ టు 1/2. సో 30 డిగ్రీస్ కానీ 150 డిగ్రీస్ కానీ అవుతుంది కాబట్టి n పై ప్లస్ మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ n π/6 అయితే దీనికి ఆన్సర్. సో నెక్స్ట్ అలాగే ముందు క్వశ్చన్ చూసుకుంటే సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంది ఫస్ట్ క్వశ్చన్కి sin θ ఈక్వల్ టు √3/2. సో √3/2 వాల్యూ ఎంత 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్ ఎలా రాసుకుంటాం 60 డిగ్రీస్ని
π/3. సో π/3 అనేది మనకి ఈక్వేషన్ ఎక్కడ ఉంటే అదే. సో n5 ప్లస్ -1/n ఇంటూ π/3. నెక్స్ట్ దీనికి చూసుకుంటే -1/2. సో -1/2 అని మనం ఎలా రాసుకుంటాం? సో ఎక్కడెక్కడ వస్తాయి అంటే నెగిటివ్లో Q2 అండ్ Q3లో అయితే నెగిటివ్ వస్తుంది. సో 180 - 60 నెక్స్ట్ 180 + 60. సో మనకు ఈ రెండు వస్తాయి. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం? 2n/, ±60. సో ఇదైతే కనుక మనకు ఈక్వేషన్. సో ఇలా అయితే కనుక మనం సింపుల్గా అయితే కనుక ఫస్ట్ వాల్యూ డిగ్రీస్ అయితే కనుక కనుక్కొని యాంగిల్ కనుక్కొని ఆ యాంగిల్ నుంచి ఈక్వేషన్ అయితే కనుక ఫ్రేమ్ చేసుకుంటాము. ఆ ఈక్వేషన్ ఎక్కడ ఉందో అదైతే కనుక మనకు ఆన్సర్ అవుతుంది. సో మనం ఇలా ఆన్సర్స్ అయితే కనుక సాల్వ్ చేస్తాం గైస్. ఓకే గైస్, ఈ వీడియోలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏంది? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ దట్ మేక్స్ ద ఈక్వేషన్ ట్రూ. సో మీరు ఈ లైన్ అయితే గుర్తుపెట్టుకోండి. దాని నుంచి స్టాండర్డ్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇచ్చిన క్వశ్చన్స్లో ఏం చేస్తారు? ఫస్ట్ మీరైతే కనుక ఇచ్చిన దానికి యాంగిల్ కనుక్కోండి. సో యాంగిల్ కనుక్కున్నారంటే ఈజీగా అయితే కనుక మీరు జనరల్ సొల్యూషన్ అయితే ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అంతే, యాంగిల్ కనుక్కున్నాము, యాంగిల్ నుంచి జనరల్ సొల్యూషన్ ఫ్రేమ్ చేసుకున్నాము. సో యాంగిల్ కనుక్కున్నాము, యాంగిల్ నుంచి జనరల్ సొల్యూషన్ ఫ్రేమ్ చేసుకున్నాము. ఇలా అయితే కనుక మనం ఈజీగా అయితే కనుక క్వశ్చన్స్కి అయితే కనుక ఆన్సర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో నుంచి మీరు అయితే కనుక నేర్చుకున్నారనుకుంటాను కొంచెమైన కాన్సెప్ట్. సో ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే కనుక నాకైతే కనుక లైక్ చేసి షేర్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకైతే కనుక షేర్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏదైనా కంటెంట్ కావాలంటే కూడా కామెంట్ పెట్టండి. నేనైతే కనుక అవైతే కనుక అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.